మునుపటి భాగంలో ఈ మాంత్రికుడు ఊరి పెద్ద సహాయంతో నేరుగా గ్రామంలోనికి ప్రవేశించిన వెంటనే ఊరి నడి మధ్యలో ఏ ప్రదేశంలో అయితే ఆ జీవులన్నీ ఒక్కసారిగా నిల్చొని ఉంటున్నాయో ఆ ప్రదేశంలో భయంకరమైన ప్రేతాత్మ ఉద్యమం జరిపాడు. అంతేకాదు ఊరి పెద్ద సహాయంతో తన శిరస్సు భాగాన్ని తెగనరికి ఆత్మరూపంలో ఆ భూగర్భంలోనికి ప్రవేశించాడు. ప్రవేశించిన మరుక్షణమే మంత్రాల శిల్పాన్ని చూసి ఈ యొక్క మాంత్రికుడు ఆశ్చర్యపోయి ఆత్మరూపంలో ఆ మంత్రలవతో మాట్లాడాడు. మంత్రలవ నేరుగా తన శిష్యులందరినీ విడిపించి రమ్మని చెప్పింది ఈ యొక్క మంత్రలవ. ఆ మాటలన్నీ విన్న ఈ యొక్క మాంత్రికుడు సరైన చెప్పి తిరిగి మరలా నేరుగా తన ఆత్మను తన దేహంలోనికి ప్రవేశించుకున్నాడు. తెగిబడ్డ శిరస్సు కాస్త తిరిగి మరలా తన దేహానికి ఎత్తుక్కుంది. అది అంతా చూసి ఊరికతో పాటు ఆ అమ్మాయి కూడా ఆశ్చర్యపోయారు. అరే అయ్యా, నీకు నిజంగా చాలా శక్తులు ఉన్నాయి. చనిపోయిన మీరు మరలా తిరిగి బతికారు. అయ్యా, ఇప్పుడు మీపై నాకు పూర్తిగా నమ్మకం వచ్చింది. మా ఊరికి పరిష్కారం మీరే చేస్తారయ్యా. అయ్యా, మాకు సహాయం చేయండి అని ఊరి పెద్ద ఆ మాంత్రికుని అడుగుతూ ఉన్నాడు. ఆ మాటలు విన్న ఆ మాంత్రికుడు ఊరి పెద్దతో ఇలా అంటూ ఉన్నాడు. మానవ, ఇప్పుడు నీకు సహాయం చేయవలసింది నేను కాదు, మంత్రాల శిష్యులు. మంత్రాల పడే ఇప్పుడు ఒక భయంకరమైన మాంత్రికుల శక్తితో శిల్పంలా మార్చి భూగర్భ భాగంలో బందీగా ఉంచాడు. మంత్రాల పడి శిల్పరూపంలోంచి తిరిగి మరలా మానవ రూపంలో తీసుకురావడానికి మన శక్తి సాధ్యం కాదు. మంత్రాల శక్తిలో తెలిసిన ఆ యొక్క మంత్రాల శిష్యుల వల్ల మాత్రమే మంత్రాలను తిరిగి బ్రతికించుకోగలం. త్వరగా పద, వెళ్దాం. మంత్రాల శిష్యులు ఎక్కడ దాగి ఉన్నారో ఆ చోటుని బ్రతకాలి. అదంటే వెళ్దాం అని ఈ యొక్క మాంత్రికుడు మంత్రదండంతో మంత్రాలు చదవగా ఎదురుగా ఒక గాల్లో ఎగిరే వస్త్రం ఒకటి ప్రత్యక్షమైంది. ఆ వస్త్రంపై నిలుచుని ఈ మాంత్రికుడితో పాటు ఊరు పెద్ద అదే విధంగా ఆ అమ్మాయి కూడా ఎగురుకుంటూ ఆకాశ వీధుల్లో వెళ్తూ ఉన్నారు. కొద్ది సమయానికి ఒక గుడ్ల గోప నేరుగా వీళ్ళతో మాట్లాడుతూ ఉంది. ఎవరైనా కాపాడండి, నా భర్తను ఎవరైనా కాపాడండి, నాకు సహాయం చేయండి, మా భర్తను విడిపించండి అని ఆ గుడ్ల గోప చాలా గట్టిగా అరుస్తూ ఉంది. ఆ మాటలన్నీ విన్న ఈ యొక్క మాంత్రికుడితో పాటు ఆ ఊరి పెద్ద ఆ అమ్మాయి కూడా నేరుగా ఆకాశ వీధిలో అలా ఒక్కసారిగా ఆగిపోయారు. అది చూసి ఈ యొక్క గుడ్ల గోప ఇలా అంటూ ఉంది. మీకు వినిపించాలా? నాకు సహాయం చేయండి, దయచేసి నాకు సహాయం చేయండి. నా భర్తను ఒక మాంత్రికుడు బంధించి వెళ్ళిపోయాడు. అంతేకాదు నా భర్తతో పాటు మంత్రాల శిష్యులు కూడా ఒక మాంత్రుడు బంధించి తీసుకుని వెళ్ళిపోయాడు. దయచేసి నా భర్తను ఆ శిష్యుల్ని కాపాడండి, మంత్రాలకు కూడా ఇప్పుడు పెద్ద ప్రమాదంలో ఉంది అని ఆ గుడ్ల గోప నేరుగా ఈ యొక్క మాంత్రికుడితో పాటు ఊరికతో చెప్పింది. ఆ మాటలు విన్న ఈ యొక్క మాంత్రికుడు జిమ్మంటూ ఉన్నాడు. అరే మిత్రమా, తప్పకుండా మీకు సహాయం చేస్తాం. మీ భర్తతో పాటు ఆ మంత్రాల శిష్యులు కూడా ఆ మాంత్రికుడు ఏ విధంగా తీసుకుని వెళ్ళాడు, ఏ భూగర్భంలో దాచిపెట్టాడు, ఎక్కడో నువ్వు చెప్పగలవా? ఖచ్చితంగా నువ్వు చెప్పితే నేను ఖచ్చితంగా సహాయం చేయగలను అని ఆ మాంత్రికుడు ఆ పక్షితో చెప్పాడు. ఆ మాటలు విన్న ఆ పక్షి ఇలా అంటూ ఉంది. అయ్యా, ఆ మంత్రగాడు ఇప్పుడు మంత్రాల గ్రహంలో ఉన్నాడు. అందుకనే నా భర్తతో పాటు మంత్రాల శిష్యులు కూడా అందరూ మోసపోయారు. ఎలాగైనా సరే ఆ మాంత్రికుని సంహరించాలి. ఇప్పుడు నా భర్తతో పాటు మంత్రాల శిష్యులందరూ కూడా ఒక భయంకరమైన రాక్షసు దగ్గర బందీగా పడి ఉన్నారు. అది కూడా ఈ మార్గంలోనే ముందుని చెప్పాడు. ఈ మార్గంలోనే తీసుకుని వెళ్ళాను కూడా. నేను కళ్ళారా చూశాను. నాతో వస్తే మిమ్మల్ని తీసుకుని వెళ్తాను. ఈ బయటికి తీసుకుని వెళ్ళండి. ఆ మంత్రగతితో పాటు ఆ భయంకరమైన పిశాచిని పూర్తిగా నాశనం చేసేయండి అని ఆ గుడ్ల గోప గట్టిగా అర్చి చెబుతుంది. ఆ మాటలు విన్న ఈ యొక్క మంత్రగాడితో పాటు ఊరి పెద్ద కూడా సరేని చెప్పి ఆకాశ వీధుల్లో ఆ పిశాచి వెళ్ళిన మార్గం గుండా వెళ్తూ ఉన్నారు. ఈ మంత్రాల రూపంలో ఉన్న ఈ మంత్రగాడు నేరుగా గ్రామంలోకి ప్రవేశించి ఊరి ప్రజలందరితో ఇలా అంటూ ఉన్నాడు. అరే ప్రజలారా,
మీ ఊరికి ఏదో పిశాచి ప్రళయం ప్రారంభమవుతుంది. అందుకనే మీరందరూ ఒక భయంకరమైన యజ్ఞం ఒకటి జరిపించాలి. అది ఏంటో చెబుతాను, జాగ్రత్తగా వినండి. ఈ రోజు రాత్రి సరిగ్గా 1 గంట సమయానికి గ్రామ ప్రజలందరూ ఊరికి అభిముఖంగా ఉన్న ఆ రక్త సముద్రంలో స్నానం చేసి ఈ రక్తపు చుక్కలను కార్చుకుంటూ ఊరు అంతా చల్లుకుంటూ నేరుగా ఊరిన మధ్యలోకి రావాలి. తరువాత ఒక్కొక్కరిగా వచ్చి ఈ చెట్టు చాటును వచ్చి నిలిచిన వాడు. ఆ తరువాత ఈ ఊరికి పెట్టిన పీడ పూర్తిగా పోతుంది. నేను చెప్పినట్లుగా చెయ్యండి. మంత్రాలపై నమ్మకం ఉంటే అందరూ చెయ్యండి అని ఈ మంత్రాల రూపంలో ఉన్న ఆ మాంత్రికుడు ఊరి ప్రజలందరితో చెప్పాడు. ఆ మాటలు విన్న ఊర్లో పిల్లలు కొంతమంది ఇలా అంటూ ఉన్నారు. అరే, అదేంటి మంత్రాలవ్వా? ఊరో బాగుపడడానికి మా రక్తంతో ఏంటి సంబంధం? పైగా ఒక్కొక్కరిగా చెట్టు చాటుకి రమ్మంటున్నావు. ఏదో భయంగా ఉంది మంత్రాలవ్వా. మా ఊరికి ఏదైనా నిజంగా పెద్ద సమస్య వచ్చిందా ఏంటి? నాకేమీ అర్థం కావటం లేదు అని ఊళ్ళో ప్రజలందరూ మంత్రాలను అడుగుతూ ఉన్నారు. ఆ మాటలు విన్న ఈ యొక్క మంత్రాలవ్వ గిలు అంటూ ఉంది. అవుట్రా సుంఠ, మంత్రాలవ్వని ప్రశ్నిస్తున్నావా నువ్వు? మంత్రాలవ్వ ఎన్నో వందల సంవత్సరాల నుంచి మీ ఊరికి ఉపకారం చేస్తూ ఉంది. అటువంటిది ఈ మంత్రాలవ్వ చెప్పింది వినకుండా పోతున్నావా? ఎప్పుడైనా భస్మశక్తితో నేను పూర్తిగా నాశనం చేస్తాను. ఓం ప్రీ మంత్రశక్తి రూపిణి, ఓం ప్రీ మాయాశక్తి రూపిణి అని మంత్రాలు చదవగా ఆ వ్యక్తి అక్కడికక్కడే వీరులా మారిపోయాడు. అది అంతా చూసి గ్రామ ప్రజలందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. వాళ్ళందరూ మంత్రాలవ్వ చూసి ఇలా అంటూ ఉన్నారు. అరే మంత్రాలవ్వ, ఏమిటి ఈ కోపం? ఎంత కోపావేశంలో మిమ్మల్ని ఎప్పుడూ చూడలేదు. ఊరి ప్రజలను కాపాడే మీరు ఇలా ఊరి ప్రజలను నాశనం చేస్తారా? మంత్రాలవ్వ, శాంతించండి. తప్పకుండా మీరు చెప్పిన విధంగానే అన్ని కార్యక్రమాలు చేస్తాం. మా రక్తం చల్లుకుంటూ గ్రామం అంతా తిరుగుతాం. అవ్వా, దయచేసి ఈ ప్రజలు ఏమీ చేయకండి అని ఆ గ్రామ ప్రజలందరూ ఈ యొక్క మంత్రాలతో చెబుతూ ఉన్నారు. ఈదల ఉండగా ఈ యొక్క భయంకరమైన పిశాచి పొట్టువేలతో పాటు ఆ యొక్క ఎగిరే పక్షిని, అదే విధంగా ఆ గొడ్ల గుడ్డను తీసుకుని వచ్చి నేరుగా ఒక భయంకరమైన పర్వతం ముందు వాళ్ళ అందరినీ బందీగా ఉంచి ఆ పర్వతంపై నుంచొని ఈ యొక్క పిశాచి గట్టిగా అరుస్తూ ఇలా అంటూ ఉంది. రక్తపు మాంసాలు నా కళ్ళ ముందు ఎదుటి ఉన్నా సరే తినకుండా ఉంటున్నాను అంటే కారణం ఆ గురువు ఇచ్చిన ఒక్క మాట కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. లేకపోతే మీ అందరినీ ఒకేసారి నములు మింగి చంపగలను. ఈ యొక్క భౌతిక పిశాచి ప్రేతాత్మ శక్తి ముందు మీరు అందరూ అల్పులు. మీ మంత్రాలపని కూడా సర్వనాశనం చేసే శక్తి ఇప్పుడు మా మంత్రగాడికి ఉంది. మీ మంత్రాలవ్వ అప్పుడు నన్ను నాశనం చేసి బందీగా మార్చింది. ఈ మంత్రగాడి నన్ను తన శక్తితో వివరించి నన్ను తిరిగి మళ్ళా సజీవంగా మార్చారు. ఇక నా శక్తి ముందు మీ మంత్రాలవ్వ కూడా తునాతునికలైపోతుంది. గట్టిగా నవ్వుతూ ఉంది ఆ పిశాచి. ఆ మాటలు విన్న ఈ యొక్క పుట్టువేల రెండు జిమ్ముతూ ఉన్నాయి. ఓహో పిశాచి, నీ ఎదుట మేము బందీగా ఉన్నామని నువ్వు చాలా మాట్లాడుతున్నావు. ఒక్కసారి మా బందీకాన బెదిరించి చూడు. మా శక్తి ఏంటో రుచి చూపిస్తాం. మా మంత్రాల నీకు కాదు కదా, మా ముందు కూడా నువ్వు నిలిచలేవు. నీ శక్తి మా ముందు గూడింపుతో సమానం. నీవు నీ శక్తితో మమ్మల్ని బంధించావనుకుంటున్నావు, కానీ మంత్రాల మీద ఉన్న ఒకే ఒక్క ఆదరణతో మేము బందీగా ఇక్కడ ఉండిపోయాం. లేకపోతే నిన్ను ఇక్కడికిక్కడే బూగులా మార్చగలం. జై మంత్రాలవ్వ, జై హో మంత్రాలవ్వ అని పుట్టువేల రెండు ఆ యొక్క ఎదురుగా ఉన్న భయంకరమైన పిశాచితో చెబుతూ ఉన్నాయి. ఆ మాటలు విన్న ఆ పిశాచి కోపావేశంతో రగిలిపోయి గట్టిగా అరుస్తూ ఇలా అంటూ ఉంది. ఒసే పొట్టు దెయ్యాలారా, మీరు నన్ను మాటలతో మభ్య పెట్టాలని చూసినా సరే నిన్ను మాత్రం బందీగా విడిపించే ప్రసక్తి లేదు. ఎప్పటికైనా మీ చావు నా చేతిలోనే. ఒక్క
ఇక్కడ మంత్రగాడు గ్రామ ప్రజలందరినీ బలించిన మరుక్షణమే ఇక్కడ మిమ్మల్ని భయమని ఆదేశించాడు. ఖచ్చితంగా ఈ రోజు రాత్రికి ఖచ్చితంగా మిమ్మల్ని అందరినీ బలించి మీ రక్త మాంసాలను నేను ఆరోగిస్తాను. ఇది అచండ చండ ప్రచండుడి ఆజ్ఞ అని ఆ దెయ్యం గట్టిగా చెబుతూ ఉంది. ఇంతలో ఒక్కసారిగా అక్కడికి ఈ మాంత్రికుడితో పాటు ఆ గొడ్డగూట కూడా నేరుగా గాల్లో ఎగురుకుంటూ వచ్చారు. వచ్చిన మరుక్షణమే ఆ మంత్రగాడు తన మంత్రశక్తితో నేరుగా అగ్ని ఆ పిశాచిపైకి ఒక్కసారిగా ప్రవేశపెట్టాడు. మరుక్షణమే ఆ పిశాచి అక్కడికక్కడే బూడిదలా మారిపోయింది. మరుక్షణమే ఆ యొక్క మంత్రగాడు ఈ మంత్రాల అనుచరులతో పాటు పెట్టుబడులను కూడా తీసుకుని నేరుగా గ్రామంలోనికి ప్రవేశించాడు. ఊరు నడిమధ్యలోనికి తీసుకుని వచ్చి ఎక్కడైతే మంత్రాల శిథిలంగా మారిపోయిందో ఆ ప్రదేశానికి తీసుకుని వచ్చాడు. మరుక్షణమే ఆ అనుచరులతో పాటు ఈ మాంత్రికుడు తన శక్తితో శక్తిని నేలపైకి ప్రవేశపెట్టేసరికి ఈ యొక్క మంత్రాలవ్వ తన శిల్ప రూపంలోంచి నేరుగా తన రూపంలోనికి మారిపోయింది. మరుక్షణమే మంత్రాలవ్వ నేరుగా తన రూపంలోనికి మారి తన అనుచరులను చూసి గిలంటూ ఉంది. శిష్యులారా, మీరు చేసిన ఈ సహకారం ఎప్పటికీ మర్చిపోలేను. ఇప్పుడు మన అందరం శక్తిని ఒక్కసారిగా సంపూర్ణం చేసి ఆ భయంకరమైన మాంత్రికుణ్ణి ఇక్కడికిక్కడే బూడిదలా మార్చాలి. ఈ రోజు రాత్రి సరిగ్గా 1 గంట సమయానికి ఆ మాంత్రికుడు ఊరి మధ్యలో భయంకరమైన పూజలు చేస్తూ ఉన్నాడు. మరుక్షణమే ఆ పూజ జరిగే సమయంలో మన శక్తిని మొత్తాన్ని ఒకేసారి ఆ మాంత్రికుడిపైకి ప్రవేశింపజేయగా వాడు నాశనమవుతాడు. ఇది తథ్యం, త్వరగా పదండి అని ఆ యొక్క మంత్రాలవ్వ వాళ్ళ అందరితో చెప్పింది. అనుకునే విధంగానే రాత్రి 1 గంట సమయానికి మంత్రాల రూపంలో ఆ మాంత్రికుడు ఊరేడు మధ్యలో నుంచొని భయంకరమైన పూజలు చేస్తూ ఉండగా ఆకాశ వీధిలో ఒక్కసారిగా ఈ మంత్రాలతో పాటు ఈ అనుచరులందరూ నేరుగా ఆ శక్తిని ఆ మాంత్రుడి మీదకి ప్రవేశపెట్టారు. మరుక్షణమే ఆ మాంత్రుడు అక్కడికక్కడే బూడిదలా మారిపోయాడు. మంత్రాలతో పాటు ఈ యొక్క పెట్టు దెయ్యాలు అన్ని చాలా ఆనందించి నేరుగా ఊరి మధ్యలోకి ప్రవేశించాయి. మంత్రాలను చూసి గ్రామ ప్రజలందరూ చాలా ఆశ్చర్యపోయారు. మంత్రాల ఊరి ప్రజలకు జిల్లుంటూ ఉంది. ఊరు ప్రజలారా, ఇక మీ గ్రామం వచ్చిన ఎటువంటి ఆపద లేదు. ఊరు పెద్దగారి సహాయంతో ఈ గ్రామంలోనికి ప్రవేశించిన ఒక భయంకరమైన మంత్రగాన్ని పూర్తిగా నాశనం చేస్తాం. ఇక గ్రామ ప్రజలందరూ హాయిగా నిర్భయంగా జీవించవచ్చు. ఇక ఎటువంటి ఆపద ఈ గ్రామానికి ఉండదు. అందరూ హాయిగా జీవించండి అని మంత్రాలమ్మ గ్రామ ప్రజలందరితో చెప్పింది. ఆ మాటలు విన్న ఊరు ప్రజలందరూ సరేని చెప్పి ఆ రోజు నుంచి చాలా హాయిగా జీవనం సాగిస్తూ ఉన్నారు. ఇది ఎంత చూస్తూ మంత్రాలమ్మ కూడా చాలా సంతోషపడింది. ఇక నేరుగా తన గృహంలోనికి వెళ్లి యజ్ఞ హోమాలు జరిపించుకుంటూ ఊరి ప్రజలను కాపాడుకుంటూ హాయిగా జీవిస్తూ ఉంది మంత్రాలమ్మ కూడా.